నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైభవంగా జరిగిన ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ, అశేషంగా తరలివచ్చిన భక్తులు. రేరా చట్టం 2016ను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ప్రధాన ఉద్దేశమని ఏపీ రేరా చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి వెల్లడి. కొండబాబు వివాహ వార్షికోత్సవంలో భక్తులు స్ఫూర్తి నింపిన ఉదయ్ భాస్కర్ చైతన్య గీతాలు. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి తీరాన వెలసిన ప్రాచీన శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆధ్యాత్మికత, భక్తి పారవస్యంతో నిండిన ఈ కార్యక్రమం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహోత్సవానికి నగరంలోని ప్రముఖులు, భక్తులు అశేషంగా తరలివచ్చి ఆలయ ప్రాంగణాన్ని నిండుగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ధ్వజస్తంభదాత రవిశంకర్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఒక పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్ని విధాలైన పూజల్ని చేసుకొని ఈరోజు ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఏమి పూజలు చేయాలో అన్నీ చేశాం. కంచిపీఠం నుంచి కూడా వారి యొక్క వ్యక్తులు వచ్చారు, పూజారులు వచ్చారు. అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, సాంస్కృతిక నగరం. అలాంటి ఒక నగరంలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను కానీ, పాలక మండలి కానీ, ఎండోమెంట్స్ దేవాలయం ఇది, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ గుడి యొక్క ప్రతిష్టని పెంపొందించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. గుడి యొక్క అంతర్భాగంలో ఉన్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ పార్టీల పేర్లు ఉచ్చరించకూడదు. అలాంటి గొప్ప సంస్కృతి కలిగిన వారు మేము. గతంలో ఇదే ప్రాంతంలో రాజకీయ పార్టీల ఫ్లెక్స్లు పెట్టుకున్నారు. ఫ్లెక్స్లు పెట్టుకున్నందుకు స్వామివారి యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు మేము చేసిన కార్యక్రమాల్లో అంత భక్తి శ్రద్ధలతో ఒక భక్తుడిగా, ఈ దేవాలయాన్ని సందర్శించే వ్యక్తిగా నా తోటి వారు కూడా అందరూ అదే ఆలోచనతోటి పని చేశాం. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది, ముమ్మాటికి ఉంది. ప్రకృతి చూడవచ్చు, సహకరిస్తూ ఉంది. గరుడ పక్షి కూడా పైన సుమారు 8 ప్రదర్శనలు చేసి నేను ఇప్పుడే పంతులు చెప్తా ఉన్నారు. గొప్ప సంఘటన, కనీ విని ఎరుగని సంఘటన. గరుడు పక్షి రావడం ఏంటి, 7-8 ప్రదర్శనలు చేయడం ఏంటి అదృష్టం. మా కళ్ళతో చూడడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతం. సహకరించిన దాతలకి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన భక్తులకు, వేద పండితులకు, పుర ప్రజలకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మహేంద్రవరంలో గౌతమి తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ జీర్ణమైన ధ్వజస్తంభం
దాంట్లో కొత్త ధ్వజస్తంభం ఈరోజు ప్రతిష్ట జరిగింది. ఈరోజు కంచి పరమాచార్యుల వారి ఆశీస్సులతో, అలాగే శ్రీ విద్యోపాసకులు భాగ్యనగరం వాస్తవ్యులు వారి ఆశీస్సులతో వైభవంగా కూడా ఈరోజు 10:32 వైభవంగా సుమారు 300 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం జీర్ణమైనందున నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది. చాలా విశేషంగా ఉదయం నుంచి కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ధ్వజస్తంభం అంతా కూడా దాత చెక్కా రవిశంకర్ గారు, అలాగే కంచి పరమాచార్యులు ఆస్థాన సిద్ధాంతి లక్కావతిలో సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, అలాగే ఈ ఫణి గణపతి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యావత్తు కార్యక్రమం అంతా కూడా అనేక మంది ఋత్వికుల చోటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. ఇవాళ శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ఠ జరిగింది. చాలా ఘనంగా జరిగింది. అలా అని స్వామివారు అమ్మవారు ఆశీర్వాదంతో, అలా అని మన ఆదిరెడ్డి వాసు గారు కమిటీ మెంబరు, మన ప్రజలు, భక్తులు, మీడియా వాళ్ళు అందరూ ఆభిధానంలో చాలా బాగా జరిగింది. రెరా చట్టం 2016ను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ప్రధాన ఉద్దేశమని ఏపీ రెరా చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక హోటల్ మంజిరాలో నిర్వహించిన రెరా 2016 చట్టంపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సభ్యులతో ఏపీ రెరాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల రక్షణతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని వర్గాలు సులభంగా ఉపయోగించుకునే విధంగా చట్టాన్ని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించామని చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జీవీజీఎస్ వరప్రసాద్ రెరా చట్టం 2016లోని వివిధ సెక్షన్లు, నిబంధనలపై వివరంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈ రాజశేఖర్, యుఎస్ఎల్ కామేశ్వరరావు, ఎం వెంకటరత్నం, డి శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వర్లు, జై కుల్దీప్, క్రీడా డైరెక్టర్ బి శ్రీనివాస్ తదితరులు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అంశాలపై ప్రసంగించారు. గుడ్ ఈవినింగ్ అండి. రెగ్యులేటరీ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఆహ్వానాన్ని మన్నించి చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా అథారిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మేము గతంలో ప్రకటించిన విధంగా ఈ క్యాలెండర్ ఇయర్లో 2026 క్యాలెండర్ ఇయర్ ముగిసే సమయానికి పాత 13 జిల్లాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదో అక్కడ అథారిటీ గురించి, యాక్ట్ గురించి సమగ్రమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వచ్చాం. ఇది 5వ జిల్లా, ఇంకా 8 జిల్లాలు మిగిలి ఉన్నవి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2016లో యాక్ట్ రూపొందించబడిన తర్వాత సుమారు 10 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కొన్ని ల్యాబ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో అయితేనేమి, అలానే యూపీఆర్సీ సబ్మిట్ చేయటము, అలానే కంప్లైంట్స్ ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వారికి ఎటువంటి అన్యాయం డెవలపర్ సైడ్ నుంచి కానీ, బిల్డర్ సైడ్ నుంచి కానీ, అలానే ప్రమోటర్ సైడ్ నుంచి కానీ అన్యాయం జరిగితే సత్వర న్యాయం పరిష్కరించే దిశగా ఆ అథారిటీ పనిచేస్తుంది. సుమారు మేము కొత్త బాడీ ఫామ్ అయిన తర్వాత 600 పైచిలకు కంప్లైంట్స్ని మేము ఆర్డర్స్ రూపేణ సత్వర న్యాయం ఈ ఎల్ఆర్టీసీకి చేయగలిగాం. చాలామంది అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ నమోదు చేసుకొని ప్రమోటర్స్ అందరికీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెనాల్టీ రూపేణ కూడా మేము విధించాం. అలానే ఎవరైతే ఎండ్ యూజర్ వాళ్ళ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవటం, సొంత గూడు ఏర్పరచుకోవడం అనే ఒక కళని ఈ ప్రమోటర్స్ కానీ, డెవలపర్స్ కానీ దానిని సాకారం చేయని నేపథ్యంలో వారికి తగిన విధంగా, వారు ఎవరైతే ఎలాంటి కోరిన విధంగా వారికి పరిష్కారం, వాళ్ళ సమస్యలను పరిష్కారం చూపుతూ అనేకమైనటువంటి ఆర్డర్స్ని మేము రూపొందించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లోకి
మరింత వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్, ఎలాటీ రైట్స్, ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ ఈ బిల్డర్స్ చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి ఈ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయకుండా పలాయనం చిత్తగిస్తున్న ఈ నేపథ్యంలో అథారిటీ ముందుండి సత్వర న్యాయం చేయటానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ రాజమండ్రిలో చాలామంది ప్రమోటర్స్, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్కిటెక్ట్స్, కన్సల్టెంట్స్, అలానే లా ఫర్మ్స్, బిల్డర్స్, డెవలపర్స్, అనేక రకమైన ఆర్గనైజేషన్స్, మున్సిపల్ సిబ్బంది అందరూ అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రాం చాలా విజయవంతం చేశారు. వారికి కూడా మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పోతే ఈరోజు మీతోటి తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి మా ఆనరబుల్ మెంబర్స్, అలానే మా డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా ఒక నిమిషం మా అథారిటీ చేస్తున్న ఏదైతే పరిష్కార మార్గమైన పనులు ఉన్నవో వారిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి మీకు మీ ద్వారా అది ప్రజలకి మరింత చేరువవ్వాలని కోరుకుంటున్నాను. వారు వెంకటరత్నం గారు. రాజమహేంద్రవరం కార్మిక నాయకుడిగా, క్వారీ ప్రాంత ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నాయకుడిగా బర్రె కొండబాబు చేపట్టిన నిరంతర పోరాటాలు స్ఫూర్తిదాయకమని పలువురు భక్తులు పేర్కొన్నారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు మరియు 45వ వివాహ దినోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం 49వ డివిజన్ సుబ్బారావు నగర్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బహుజన కళావేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ ప్రజా కళాకారుడు ఉదయ్ భాస్కర్ బృందం ఆలపించిన దళిత చైతన్య గీతాలు స్ఫూర్తిని కలిగించాయి. ముందుగా మహాత్ములు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, కాన్షీరాం, బత్తిన సుబ్బారావుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిసిసి ఎండి పంతం కొండలరావు, టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, ఓఎన్జీసీ ఎస్ఎట్ మాజీ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, మాజీ కార్పొరేటర్ బర్రె అను వేలినయ్య, ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుబోయిన సాగర్, ఎల్వి ప్రసాద్, బాజీ అప్పారావు, మార్గాని సురేష్, మోతా విజయ్, పిలా ప్రకాష్, కోనాల లాజర్, రేగుళ్ల బాలశ్రీధర్, గుమ్మడి సమర్పణ్ రావు, ఐతాబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండబాబు దంపతులను గజమాలతో సత్కరించారు. సార్ పక్కన సార్ పక్కన కవర్ చేసాడు మొత్తం ఫ్యామిలీ కనపడుతుంది పక్కన నుంచి. నేను వచ్చాను కదా ఎందుకంటే సార్ నమస్కారం. నేను వచ్చాను కదా ఎందుకంటే సార్ ఎటువంటి అలవాటు లేదు ఇస్తానంటే ఉన్నాడు అవసరం కట్టండి తమ్ముడు. బాబు బాబు సాగర్ గారు వెళ్ళండి. అతిరథ మహారథులు, పెద్దలు, గౌరవనీయులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సున్నంబట్టి లేవటి నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. అదేవిధంగా కార్తీక్ సింగంపల్లి మరి ఇలా పైకి రావాల్సిన కోరుతున్నాం. అక్కడే కూర్చొని పోయాడు, ఇందాక నుంచి పైకి చేస్తున్నాను, నేను చూడట్లేదు. సరే, ఒక విషయం ఏంటంటే నా నుంచి ఈ సమాజం ఏం ఆశిస్తుంది అనేటటువంటిది
మనం ఆలోచించినప్పుడు ఒక్క 2-3 రోజుల్లో పత్రికల ద్వారా రాజకీయాలకు అతీతంగా నా పోరాటం ఏంటి అనేటటువంటిది మరి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా పాత కొండబాబుగా మీరు తయారవ్వాలనేటటువంటి చెప్పారు. పాత కొండబాబే కాదు, కొత్త కొండబాబే కాదు, ఎప్పుడు ఒకే పద్ధతిలో నేను వెళ్తూ ఉంటాను. కానీ ఈ రోజు నుంచి రాజకీయాలకు అతీతంగానే నా పోరాటం ఏంటనేది ఈ రాజమండ్రిలో చేసి చూపిస్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే బ్రాహ్మణులు క్రైస్తవ్యంలోకి వెళ్తే బ్రాహ్మణులుగానే ఉండాలి. అదేవిధంగా మిగతా ఏ కమ్యూనిటీ అయినా సరే క్రైస్తవ్యానికి వచ్చినప్పుడు వాళ్ళ కులం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్క ఎస్సీ ఎస్టీలు మాత్రమే వాళ్ళు ఒక దైవాన్ని నమ్ముకుంటే వాళ్ళు మాత్రమే వాళ్ళ కులాన్ని కోల్పోయి, వాళ్ళ హక్కులు కోల్పోయి, రిజర్వేషన్ కోల్పోయి అన్ని విధాలా కూడా నష్టపోతూ ఉన్నారు. దానికి అతి త్వరలో ఒక శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ పెద్దలందరూ సహకరిస్తే మరింత ఉధృతం చేసి రాజమండ్రిలో క్రైస్తవులుగా ఉన్న ఎలా ఉన్నప్పుడు కానీ వాళ్ళ కులం వాళ్ళకు ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలో ప్రకటన చేస్తాం. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలు వచ్చినప్పుడు చూసుకుందాం, అది వేరే సంగతి. కానీ ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో నా ప్రకటన వెలువడబోతుంది. అందుచేత అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటం ఎంత దూరమైనా తీసుకెళ్లే మార్గాలను చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది నేనేదో నా సొంత ప్రయోజనాల కోసం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మత స్వేచ్ఛ ఇచ్చారు, అన్ని విధాల స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛనంతటినీ కూడా హరించేటటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక నిర్ణయం, కోర్టులు కూడా తప్పుడు నిర్ణయం తీసుకొని, కోర్టును నేను వ్యతిరేకించడం కాదు, కానీ నిర్ణయాలు రాజ్యాధికారాన్ని వాళ్ళు ఏ విధంగా న్యాయాన్ని కూడా పక్కదో పెట్టిస్తున్నారు అనేటటువంటిది చూస్తూ ఖచ్చితంగా తొందరలో నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని రాజమండ్రిలో కథం తొక్కబోతున్నాం అనేటువంటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు సేదోడు వాదోడుగానే ఉంది, ముందు కూడా ఉంటుంది. మా ఇతర జీవితం ముందు కొనసాగిద్దని చెప్పేసి తెలియజేస్తూ ఈ పోరాటంలో మరి నాకు నా భాగస్వామి పూర్తిగా ఉంటుంది, నా భార్య పూర్తిగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నా. అలాగే నా కుటుంబం పూర్తిగా ఉంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే నా కుటుంబంలోనే మరి నా కోడలు ఒక చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చరిత్ర తీసుకొచ్చింది పెద్ద కోడలు. ఎంచేతంటే సరే మేము సపోర్ట్ చేసినప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోద్ది. ఎందుకంటే వాళ్ళ మనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా 135 సంవత్సరాల చరిత్ర. సారీ సాగర్ గారు నా స్నేహితుడు, మేమంతా పార్టీలు. అప్పర్ గారు సార్ మీరు కూడా రండి సార్, కార్పొరేటర్ గారు రండి. మీరందరూ వచ్చి ఆ యొక్క పాత మ్యారేజ్ ఫోటో మధ్యలో నిలబడమనండి, యజమాని నిలబడాలి. నిలబడి దండ పట్టుకోవాలి పక్కన. ఎవరు చెప్పకపోతే వద్దని చెప్పారట. అది అంబేద్కర్
ఒకసారి దండ పట్టుకుని అలా నించోండి సార్. మరే మిసెస్ బర్రె కొండబాబు గారికి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నెన్నో చేసుకొని ప్రజాసేవ చేస్తూ ఎవరైతే దారిద్ర్యకు దిగునున్న దళితులకు అనేకమైన సేవలు చేస్తూ మా అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న సన్మానాన్ని వారు అంగీకరించినందుకు మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు డిఎంఆర్ శాఖ మేనేజర్ మాట్లాడుతున్నాం. మన కొండబాబు గారి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. కానీ ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, కళాకారులను తీసుకొచ్చి మరి పూర్వీకుల చరిత్ర మరి పాటల ద్వారా మనకి వినిపించినందుకు వాళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్తేనే మరి రెండవ గారు గుర్తొస్తారు. ఇప్పుడు మరి ఎలాగ అంబేద్కర్ గారు అలా పూలే గారు గుర్తొస్తారో ఆ ఏదో చెప్తాను. ఎందుకంటే ఈ కోరిలో చాలా పోరాట యోధుడైన ఇవన్నీ చేసి స్థలాలు ఇప్పించడంలో కానీ అన్నింటిలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహించారు. అలాగే 3 సార్లు కార్పొరేటర్గా మరి ఇండిపెండెంట్ గారు గెలవడం చిన్న విషయం కాదు. ఎప్పుడు పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండి మరింత ఉద్యమాలు చేసి ప్రజలకు చేరువుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే అనేక మంది అనేక సంవత్సరాలు అనేక సార్లు పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ ఈ వినూత్నమైన పుట్టినరోజు నేను ఎప్పుడు చూడలేదు. ఈ పెళ్లి రోజు నేను చూడలేదు ఎప్పుడు. ఈ పెళ్లి రోజుని అది జాతికి అంకితం ఇచ్చి మనకి ఎవరైతే ఆదర్శమూర్తులు ఉన్నారో మహానుభావులు జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాంచీరామ్ గారిని ముందు పెట్టి ఆయన కీర్తిస్తూ వాళ్ళ చేత మంచి ఆర్కెస్ట్రా తీసుకొచ్చి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పించడం. అయితే కొండబాబు గారి గురించి ఒక విషయం చెప్పాలి. కొండబాబు గారు నాకు ఒక పోరాట యోధుడిగా పరిచయం. ఈరోజు పెళ్లి రోజుకి వచ్చినా కానీ ఒక పోరాట యోధుడిగా పరిచయం. ఈరోజు మళ్ళీ కొండబాబు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా వచ్చింది. ఈరోజు జాతి చాలా వెనకబడిపోతుంది, చాలా ప్రమాదంలో ఉంది. కాబట్టి ఒక జాతీయ ఉద్యమం తయారవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వేదిక నాందిగా పలికి ఇక్కడున్న శేఖర్ గారు కానీ, బాబ్జీ కానీ, తమ్ముడు నవీన్ కానీ, ఎల్వి ప్రసాద్ కానీ, సాగరం క్వారీ మార్కెట్లో భారతీయుడని చెప్తుంటారు కొండబాబు గారిని. అలాంటి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చాలామంది పెద్దలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. కానీ ఈరోజు వేడుక కొండబాబు గారు తన కులం కోసం చేశాడా, తన మతం కోసం చేశాడా అంటే కాదు, బడుగు బలహీన వర్గాలు అగ్ర పేద వర్ణాల కోసం చేశాడని ఈ కళాకారుల ద్వారా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మంది పాత స్నేహితులు కావచ్చు, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ రాజమండ్రి ఇంత అభిమానంతో వచ్చేవాళ్ళు. ఆ అమ్మాయికి యాక్సిడెంట్లు అయినా కూడా ఉదయ భాస్కర్ టీం అంతా వచ్చి కూడా ఈరోజు ఇది ఒక చైతన్య వేదికగా మారింది. కాబట్టి గుమ్మడి సమర్పణలో ఒక ఉప్పెనలాగా వచ్చి ఆయన మరో ఉద్యమానికి కొండబాబు గారు శ్రీకారం చుట్టాలని చెప్పడం, మేమంతా కూడా అలాంటి సమయం వస్తే పార్టీలు ఖచ్చితంగా కానీ దేనికైనా కూడా ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటామని బడుగు బలహీన వర్గాల నేతగా కూడా నేను కూడా చెప్తున్నాను. వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన రోడ్లు మోళ్ళ దళితులకి చాలామంది చదువుకుని లేదా రకరకాల పదవులు చేస్తూ వారి స్వలాభాల కోసం ఉంటే ఈ నిరంతరం పోరాటం, హక్కుల కోసం పోరాటం చేయటం, ఆ పోరాట పటిమతోనే ఈ పెళ్లి రోజు కూడా ఉద్యమ నైవేద్యంతో శ్రీకాకుళం నుంచి రప్పించి మనకి మళ్ళీ అంబేద్కర్ ఉద్యమాన్ని, జ్యోతిబా పూలే ఉద్యమాన్ని, మన చరిత్రను మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మా జీవితం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలు, సోదరులు మరిబాబ్జీ గారు, సబరప్రసాద్ గారు, అల్లి ప్రసాద్ గారు, మార్గాని సురేష్ గారు, ముఖ్యంగా తమ్ముడు నవీన్ ఈ మధ్య జనసేన టీడీపీ కావటం ఎంత గర్వకారణం. మరి ఇక్కడ ఐక్యపత్తుల మన తమ్ముడు, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నా జైలు. ముఖ్యంగా కొండబాబు గారు కూడా అర్థం చేసుకోవడం మనకు ప్రయత్నించారు. కారణం ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దానికి ఒక భావం, దానికి ఒక ఆదర్శకరమైన
ఒక మెసేజ్ ఇవ్వాలనేది ఆయన కోరిక. చాలా సందర్భాలు దాదాపు 40 సార్లు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆయన కూడా మన జీవితాల్లో కొంత ప్రభావితం చేసే వ్యక్తులు అతి కొద్దిగా ఉంటారు. నాకు కూడా బర్రె కొండబాబు గారు ఒక ఆదర్శనీయమైన నాయకుడిలాగే అనిపిస్తాడు. ఎందుకంటే ఆయన దాకా డబ్ల్యూ ఒకటి తీసుకొచ్చి చూపించారు. ఆ డబ్ల్యూ అనగా నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏ వ్యక్తి అయినా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా ఫూలే గారిని తలుచుకుంటూ ఒక ఆదర్శమైన మనిషిగా బ్రతకాలంటే ముందు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి. ఏ జాతి నుంచి అయితే మనం పైకి వచ్చామో, ఏ జాతి నుంచి అయితే మన జీవితం స్టార్ట్ చేసామో ఆ జాతికి మనం ఆల్వేస్ పే బ్యాక్ టు సొసైటీ అంటే మనం తిరిగి ఎంతో కొంత మన సహాయం చేయాల్సిన బాధ్యత కింద అది చేయాలి. తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యత గల భర్తగా ఆయన ఉండాలి. ఆ భార్య కూడా అతను సగం అయ్యి అతనికి సుఖ దుఃఖాల్లో అతని నాయకత్వంలో కూడా సగమై ఉండాలి. అది మేడం కొండబాబు గారు కూడా ఉన్నారు. తర్వాత మంచి తండ్రిగా ఉంటాం. వాళ్ళ బాబు భార్య మన ఆనంద్ గారు చూశాను. ఆయన గవర్నమెంట్ జాబ్ వదిలేసి మన జాతిని నడపడానికి కొత్త పార్టీ ఒకటి పెట్టుకుని చాలా కష్టతరమైన బాధ్యతలను భుజాల మీద వేసుకుని ముందుకు రావటం. మరి వారి భార్య కూడా అంటే కొండబాబు గారి కోడలు కూడా ఈ వాటికి కార్పొరేట్ అవ్వటం, సేవలు అందించడం. కుటుంబం అంతా కూడా మన జాతి కోసం ఎవరికైతే సహాయం అందాలో అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక టైంలో మూక్ నాయక్ అని ఒక పేపర్ నడిపారు. ఎంతమంది తెలుసు మూక్ నాయక్ అంటే? చేతులు ఎత్తండి. మూక్ నాయక్ అంటే ఎంతమందికి తెలుసు? స్త్రీల కోసమే కదమ్మా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేసింది. మీకు కూడా తెలియకపోదట. మూక్ నాయక్ అంటే మూగవాళ్ళ నాయకుడు అని అర్థం. రాజమహేంద్రవరం చారిత్రక నేపథ్యం ఉన్న రాజమహేంద్రవరంలోని ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు కంబాల శ్రీనివాసరావు తన వంతుగా భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. బుధవారం ఆలయంలో అత్యంత వైభవంగా జరిగిన జీవ ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్పంచుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, స్వామి ఆశీస్సులు సదా ప్రజలందరిపై ఉండి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కంబాల శ్రీనివాసరావు ఆలయ అభివృద్ధి నిమిత్తం 5 లక్షల రూపాయల విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస సమక్షంలో ఈ చెక్కును ఆలయ కార్యనిర్వహణాధికారి టి రాజబాబుకు నేరుగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్ తో పాటు పలువురు డైరెక్టర్లు, రామసేన నాయకులు పాల్గొన్నారు. తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని, సర్వమత సామరస్యంతో అందరితోనూ కలిసిమెలిసి జీవించాలనేదే తన అభిమతమని కంబాల శ్రీనివాసరావు వివరించారు. అయితే అదే సమయంలో హిందూ ధర్మానికి ఏమాత్రం అన్యాయం జరిగినా చులకనగా చూసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సనాతన ధర్మంపై కుట్రలు జరిగితే చూస్తూ ఊరుకోబోమని, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో ఎంతటి కఠినమైన ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా హిందూ ధర్మాన్ని కాపాడమే ఏకైక ధ్యేయంగా తన అడుగులు ముందుకు సాగుతాయని, ఇందుకోసం తన శక్తి వంచన లేకుండా నిరంతరం కృషి చేస్తానని ఆయన ప్రతినబూనారు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాను. మార్కండేయ స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాను. పాత ధ్వజస్తంభాన్ని నిర్మూలించి మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని పెట్టడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విషయం నాకు ఆదిరెడ్డి వాసు గారు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే మన మాన్యులు గౌరవనీయులైనటువంటి రాజమండ్రి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి బుచ్చి చౌదరి గారు నాకు ఫోన్ చేసి శాటిలైట్ సిటీలో ఇలా వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలాగే వినాయకుడి టెంపుల్ కూడా ఒకటి జరుగుతుంది, రెండింటికి కూడా మీరు కొంచెం ఆర్థిక సహాయం పంపించాల్సిందిగా కోరారు. వెంటనే నేను ఒక 7 లక్షల రూపాయల చెక్కు, అలాగే ఒక శాటిలైట్ సిటీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 లక్షల రూపాయల చెక్కు వినాయకుడి టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు కూడా ధ్వజస్తంభం కార్యక్రమానికి కూడా ఏదైనా ఏర్పాటు చేయమని జరిగారు. నేను ఈరోజు ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఏదైతే దాంట్లో నవగ్రహాలకు సంబంధించిన వేళ అదన్నీ వేసి మహాదేవుడి మీద పార్వతీ పరమేశ్వరుడి యొక్క మహాదేవుడి యొక్క అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థించి ఈ ఆంధ్రప్రదేశే కాదు భారతదేశం, ప్రపంచ దేశం, ఈ భూమండలం అంతా అందరూ కూడా సర్వప్రాణులు సర్వజనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామిని ప్రార్థించి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నాను. నేను దానికి 5 లక్షల రూపాయల చెక్కు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పటిదాకా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో నా సేవలు విస్తృతంగా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాజమండ్రిలోని, కాకినాడలో కూడా నా కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుంది. దానిలో భాగంగానే శాటిలైట్ సిటీకి 10 లక్షలు,
అలాగే పాడేరులో కూడా మన రిటైర్డ్ డిఐజీ గారు ఎవరైతే ఉన్నారో ఘట్టమనేని శ్రీనివాస్ గారు పాడేరులో జరుగుతున్న బాలా త్రిపుర సుందరిదేవి ఆలయానికి కూడా కన్స్ట్రక్షన్ కూడా విరాళం ఇవ్వమని కోరారు. దానికి కూడా నేను 10 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా కార్యక్రమాలని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా స్థాయికి తగ్గట్టుగా నేను ఇచ్చుకుంటూ ఈ దైవ సహాయాన్ని దైవ కార్యక్రమాలకు సంబంధించిన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు, జాతరలు, పండుగలు వాటిలో కూడా నేను విస్తృతంగా సేవలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు దాకా నేను చేస్తున్న సేవలు ఇప్పుడు రాజమండ్రి నగరానికి, కాకినాడ నగరానికి కూడా విస్తృతపడడం జరిగింది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుని మీకు కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. ఇంకొక విషయం ఏంటంటే నేను రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టడం జరిగేది ఏంటంటే హిందూ ధర్మం గురించి మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను నేను. మా నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి జాతీయ నాయకులైనటువంటి సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, పిక్కిన విశ్వేశ్వర గారు, పిక్కి నాగేంద్ర గారు, మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ భావస్ఫూర్తితో పనిచేస్తూ అన్ని మతాలని గౌరవిస్తూ క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఒకే భావంతో చూస్తూ మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో హిందూ మతం మీద చాలా ప్రత్యేకమైన దాడులు జరుగుతున్నాయి. అస్సాంలో చూస్తున్నారు. మన దేశంలోకి వచ్చిన, భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు హిందూ మతం మీద చాలా విషపూరితమైన మాటలతోటి, అలాగే చేతలతోటి హిందువుల యొక్క మనోభావాల్ని, క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ మతోన్మాదులు, ఉగ్రవాదులు మన దేశంలో చొరపడి మన భావజాలను దెబ్బతీస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి రానున్న కాలంలో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియో రిలీజ్ చేసుకున్నాను. హిందూ మతం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ విగ్రహాల మీద కానీ ఎవరైనా కానీ ఏదైనా కానీ చేసినట్టయితే మేము పెద్ద ఎత్తున రామసేన తరపు నుంచి చాలా ఎత్తున ఎవరైతే కొంచెం ఉద్రేకపూరితమైన భావజాలంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టబద్ధమైన ఆలోచనలతో బ్రతకమని నేను కోరుకుంటూ, నాతో పాటు కలిసి పనిచేసినట్టయితే మన అందరం కూడా చట్టానికి లోబడి ఎవరి మీద మానసికంగా దాడి చేయకుండా చట్టబద్ధంగా మన యొక్క హక్కులు, మన హిందూ ధర్మం యొక్క హక్కులను రక్షించుకోవడానికి నేను సమాయత్తం అవుతున్నాను. దానికోసమని చెప్పని దాని మీద ఒక పిలుపు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రఘురామకృష్ణరాజు గారికి ఆకివీడులో కూడా మా మద్దతు తెలియజేస్తూ రామసేన తరపు నుంచి వేలాది మంది ఆకివీడుకి వెళ్ళి ఆకివీడులో జరిగే రామాలయ నిర్మాణం కోసం నేను సాయశక్తుల ఎంతవరకు నేను తోడ్పడగలుగుతా అంతా కూడా రఘురామకృష్ణరాజు గారికి నా మద్దతు తెలుస్తూ ఆయన కలవడానికి నిర్ణయం తీసుకున్నాను. తొందరలోనే ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడమే నా ఉద్దేశంగా ముందుకు కదులుతాను. ఈ విషయాన్ని తెలుసుకుంటూ అలాగే పత్రికా యాజమాన్యానికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ విభాగానికి, ప్రతి జెండా పాత్ర కుర్రోడికి, టెంట్ వేసిన కుర్రోడికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ హిందూ ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకి, కెమెరామ్యాన్లకి, పాత్రికేయులకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు, ప్రజలకి, దైవానికి మధ్య మీరు వారధిగా ఉంటూ మాకు చేస్తున్న సహాయానికి మీకు అందరికీ పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా జరిగిన ఉమా మార్కండేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ, అశేషంగా తరలివచ్చిన భక్తులు. రేరా చట్టం 2016ను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లడం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ప్రధాన ఉద్దేశమని ఏపీ రేరా చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి వెల్లడి. కొండబాబు వివాహ వార్షికోత్సవంలో భక్తులు స్ఫూర్తి నింపిన ఉదయ్ భాస్కర్ చైతన్య గీతాలు. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ABC న్యూస్.